హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాన్వి క్రియేషన్స్. ఈరోజు మా పాపకి ఇష్టమైన బియ్యంతో అట్టు వేస్తున్నానండి. ఈ స్పూన్తో 3 స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి తీసుకున్నాను నేను ఈ బౌల్లో. ఈ స్పూన్తో 3 స్పూన్స్ బియ్యపిండి వేశాక ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకున్నానండి. అదేంటో చెప్తాను. పిండి వేసుకున్నాక కాస్త ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకున్నాను, సన్నగా తరిగిన మిర్చి వేసుకున్నాను, కాస్త జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త టేస్ట్ కోసం వేసుకున్నానండి. తర్వాత కారపొడి వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను, తర్వాత కర్రీ లీవ్స్ వేసుకున్నాను. వేసుకొని కాస్త టెక్స్చర్ చాలా మట్టుకి లూజ్గా కలుపుకోవాలండి. లూజ్గా కలుపుకుంటేనే మన కట్టు అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇది ఏఎంసీ ప్యాన్ అండి, ఏఎంసీ తవా, ఈ హెల్దీ తవా. ఈ ఏఎంసీ ప్యాన్ పైన మనం అట్టు వేద్దాము. అట్టు వేసే ముందు కాస్త ఆయిల్ వేసి కాస్త ఆనియన్తో రబ్ చేద్దామండి. చూడండి, ఇలా అట్టు ప్యాన్ పైన వేసుకున్నాక కాస్త ఆయిల్ స్ప్రింకిల్ చేద్దామండి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఏఎంసీ తవా పైన ఆయిల్ కూడా అవసరం లేదండి, ఆయిల్ లెస్ తవా ఇది. కాకపోతే కాస్త టేస్ట్ కోసం నేను ఒక ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేశాను. ఇలా వేసుకున్నాక లిడ్తో క్లోజ్ చేద్దామండి. ఇప్పుడు చూడండి, జస్ట్ 10 సెకండ్స్ తర్వాత నేను లిడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత ఈజీగా మనకి దోశ ప్యాన్ పై నుండి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఈ ఏఎంసీ బౌల్స్ అండ్ తవా స్పెషాలిటీ ఇదండి. ఇది ఆయిల్ లెస్ తవా అండ్ ఆయిల్ లెస్ బౌల్స్. ఇది చాలా హెల్దీ అండి ఈ బౌల్ సెట్. చూడండి ఎంత ఈజీగా మనకు అట్టు అనేది పైకి వచ్చింది. జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్తోనే చూడండి. మనకు జస్ట్ వేరే నార్మల్ ప్యాన్స్ అయితే చాలా ఆయిల్ వేయాల్సి వస్తుందండి, స్పూన్ ఫుల్ ఆఫ్ ఆయిల్ వేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. మనకు దోశ అనేది అట్టు అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో. టేస్టీ అండ్ స్పైసీ అండ్ డెలీషియస్ అట్టు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.